జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధంలో ఉన్నాం. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునకు వరాలు ఇవ్వడం ఈ సంచికలో కనిపిస్తుంది. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. అలాగే గంగా నది తీర ప్రాంతంలో ప్రాయోపవేశ దీక్షలో ఉన్న పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. ధర్మరాజుకు సందేహం వచ్చినప్పుడు ఎందుకని శిశుపాల దంతవక్తులు పరమేశ్వరులో లీనమైపోయారు, అది ఎలా జరిగింది అన్నప్పుడు నారద మహర్షి జయ విజయులు సనక సనందనాదుల చేత శాపం పొందడం, వారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించడం, హిరణ్యాక్షుడు శ్రీహరి చేత వరాహ రూపంలో వధించబడ్డం, హిరణ్యకశిపుడు దానికి ప్రతీకారం తీసుకోవడానికి ఘోరమైన తపస్సు చేయడం, ఇవన్నీ కూడా పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పారు. చెప్పి నారద మహర్షి ధర్మరాజుకు చెప్తున్నారు. చెప్తూ ఈ హిరణ్యకశిపుడి తపస్సును చూసి దేవతలందరూ కూడా ఆ తపస్సు నుంచి వచ్చిన ఆ ఉగ్రమైన వేడికి తప్పించి వాళ్ళందరూ వచ్చి బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు మిగిలిన ఋషులందరితో కలిసి ఆ హిరణ్యకశిపుడి దగ్గరికి రావడం మనకిప్పుడు కనిపిస్తుంది. దేవతలు విన్నవించగా ఆ స్వయంభూ అయిన ఆ పరమాత్మ ఆ బ్రహ్మదేవుడు మనస్సు కరుణతో పొంగిపోయింది. దేవతల అధిపతి అయిన ఆ బ్రహ్మదేవుడు భృగువు, దక్షుడు మొదలైన వాళ్ళతో మందర పర్వత ప్రాంతానికి, ఎక్కడైతే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడో ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ తపో నియమంలో ఉన్న హిరణ్యకశిపుడిని చూశాడు. అతను ఆ తపో నియమం ఎంత శ్రద్ధగా చేస్తున్నాడంటే అతని ఆ చీమలన్నీ కూడా శరీర అంతర్భాగాలన్నింటినీ ఆక్రమించేసాయి. వెదురు గడ్డి దుబ్బులు మొత్తం పుట్టలతో కప్పబడిపోయి ఉన్నాడు. హిరణ్యకశిపుడు గొప్ప తపోమహిమతో దట్టమైన మేఘ సమూహం మాటన ఉన్న సూర్యుడిలాగా, కమల బాంధవుడిలాగా గోచరించే ఆ హిరణ్యకశిపుడిని, దేవతల శత్రువైన హిరణ్యకశిపుడిని చూసి ఆశ్చర్యంతో బ్రహ్మదేవుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. ఓ సురారి కులేంద్ర, నీ క్రియనుగ్రమైన తపంబును ముంచేసి చూపిన వారు లేరిక చేయువారును లేరు. నేనీ సమాధికి మెచ్చి తిని విను నీ అభీష్టములెత్తు, నా యాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికల్. ఓ రాక్షసాధిపతి, నీలాగా ఘోరమైన తపస్సు చేసి చూపించిన వాళ్ళు ఇంతకు ముందు ఎవరు లేరు, ఇక ముందు కూడా ఉండబోరు. నీ సామర్థ్యాన్ని మెచ్చుకున్నాను, ఇంకా నువ్వు శ్రమ పడద్దు లే. మహాత్మ వెంటనే లేచి నీ అభిష్టాలు ఏంటో కోరుకో, నేను అనుగ్రహిస్తాను అని దంశవ్రాతములు పిపీలికలు మేధ క్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశఛన్న తృణావళీయుత మహావల్మీకమందింద్రియ భ్రంశం వింతయులేక నీకు నిలువం ప్రాణంబులెట్లుండెను. అడవిగలు చీమలు నీ మెదడు మాంసము రక్తాలను బాగా తినేసేయి, సడలింపజేసేయి. పట్టి తినగా ఎముకలు మాత్రమే మిగిలి వెదురు గడ్డి దుబ్బులు ఆవరించిన పెద్ద పుట్టలు, ఇంద్రియ చలనం లేకుండా ఉన్న నీలో ప్రాణాలు ఏ విధంగా నిలుస్తున్నాయి? అందుకని రాక్షస తపస్సులు అంటారు. ఆ రాక్షసులు అంత భయంకరమైన ఉగ్రమైన తపస్సులు చేయగలరు అని బ్రహ్మదేవుడు అంటున్నారు. ఉత్సుకతంజల అన్నముల నొల్లక ఈ క్రియ నూరు దివ్య సంవత్సరముల్ శరీరమున వాయువులను నిలుపంగవచ్చునే. యుత్సవమయ్య మాకు మమునుగ్రత పంబున గెలిచి తీవు నే వత్సలతన్ నినుంగదియ వచ్చితి గోరికలెన్ల ఇచ్చదన్. నువ్వు చాలా పట్టుదలతో ఆహారం నీరు తీసుకోకుండా 100 సంవత్సరాల పాటు నీ ప్రాణాలను నిలుపుకున్నావు. చాలా
ఇది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. నీ కృషి మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. తీవ్రమైన తపో విధానంతో నా హృదయాన్ని ఆకట్టుకున్నావు. నేను ప్రేమ కొద్దీ నువ్వు వత్సవి అంటే పిల్లాడివని నేను కలుసుకోవడానికి వచ్చాను. నేను నీ కోరికలన్నీ తీరుస్తాను అని పలికి బ్రహ్మదేవుడు తన కమండలంలోని మంత్రజలాన్ని ఆ శిథిలమైన రాక్షసరాజు శరీరం మీద చల్లారు. హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడంటే ఒక చర్మమును ఎముకలు తప్ప ఇంకేమీ లేనంత అంత క్షీణించిపోయాడు. అలా బ్రహ్మదేవుడు శరీరం మీద చల్లేసరికి ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని చేతుల్లో దివ్య సుందర కనక కమండలంలోని పవిత్రమైన జలధారాల చేత సర్వాంగాలు తడిసిన వాడే తపస్సును లేచాడు. దట్టమైన వెదురు పొదలతో కప్పబడ్డ పుట్ట నుంచి మధ్యలోంచి బయటికి వచ్చాడు. మంత్రజల ప్రభావంతో అంతకు ముందంతా మొత్తం చీమలు, అడవి పురుగులు ఇవన్నీ తినేసాయి. ఆ మంత్రజల ప్రభావంతో మళ్ళా సౌందర్యం, యవ్వనం వచ్చేసింది. వజ్ర శరీరుడు అయ్యాడు. పుటం పెట్టిన పసిడి కాంతుల వర్ణంతో బంగారం లాగా, ఎండిన కర్ర నుండి వెలువడిన అగ్నిలాగా ప్రకాశిస్తూ వచ్చాడు. దివిజానేక విరోధి మ్రొక్కెగని వాగ్దేవి మనోనేతకున్ సవిశేష్టోత్సవ సంవిధాతకు నమస్సంత్రాతకున్ సత్తపో నివహాభీష్ట వరప్రదాతకు జగన్ నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాతకున్. ఆ సరస్వతీదేవికి ప్రాణనాథుడు, అమిత ఆనందాన్ని ఇచ్చేవాడు, మొక్కిన వారిని రక్షించేవాడు, తపోధనులకు వరాలనిచ్చి కాపాడేవాడు, జగత్తుకు సృష్టికర్త, వివిధ ప్రాణుల నుదుటి వ్రాత అనే గొప్ప విద్య తెలిసిన ఆ బ్రహ్మదేవుని చూసి దేవ సైన్యానికి విరోధైన హిరణ్యకశిపుడు నమస్కారం చేశాడు. ఆ విధంగా రాక్షసరాజు ఆకాశంలో ఉన్న బ్రహ్మదేవుడికి భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసి చాలా సంతోషం వేసింది. ఆనంద బాష్ప పులకిత శరీరుడై దోసిలొగ్గి పద్మభవన్ మీద దృష్టి నిలిపి గద్గద స్వరంతో ఆ బ్రహ్మదేవుడిని స్తుతించాడు హిరణ్యకశిపుడు. కల్పాంతమున నందకార సంవృతమైన జగమునెవ్వడు ధన సంప్రకాశ మున వెలిగించుచు మూడు భంగుల రజ సత్వతమో గుణ సహితుడగుచు గల్పించు రక్షించు గడపట ప్రహరించు నెవ్వడాద్యుడు సర్వహేతు వగుచు శోభితుండై స్వయం జ్యోతి అయి ఎక్కట విలసిల్లు నెవ్వడు విభుత మెరసి సమయమైన మానస ప్రాణ బుద్ధీంద్రియములతో నెవ్వడలగు మహిమ నడరు నట్టి సచ్చిదానందమయునకు మహిత భక్తినే నమస్కరింతు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి నమస్కరిస్తున్నాడు. యుగాంతంలో చీకటి కమ్మిన జగత్తును ఎవడు తన వెలుగు చేత ప్రకాశింపజేస్తాడో, త్రివర్గమైన సత్వరజస్తమో గుణాలతో కూడి సృష్టిని, రక్షణను, చివరకు సంహారాన్ని కావిస్తాడు, ఆద్యుడు అన్నిటికీ మూల కారణమై ప్రకాశించేవాడెవడో, తనకు తాను వెలుగును సమకూర్చుకొని ఒక్కడే సర్వాధిపత్యంతో ఎవడు వెలుగుతుంటాడో, కాలానుసారంగా మనస్సు, ప్రాణము, బుద్ధి, ఇంద్రియాలతో గొప్ప మహత్తత్వంతో ఎవడు అతిశయించినాడో అలాంటి సచ్చిదానందమైనకి భక్తితో నమస్కరిస్తున్నాను అని నమస్కరించాడు. బ్రహ్మదేవుడికి నమస్కరిస్తే అది ఆ పరమాత్మ ఆ మహావిష్ణువుకి నమస్కరించినట్లే అవుతుంది. ఇక్కడ హిరణ్యకశిపుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా నిజానికి ఆ పరమాత్మ మహావిష్ణువు యొక్క లక్షణాలు. దేవా, బ్రహ్మదేవుడితో అంటున్నాడు, నువ్వు ప్రాణాధారం కనుక సూత్రాత్మరూపుడవై ప్రజలకు అధిపతివి, మనస్సుకు, బుద్ధికి, చిత్తానికి, ఇంద్రియాలకు యజమానివి, పృథివ్యాధి మహాభూతాలకు, పంచమహాభూతాలకు, వాటి గుణాలైన శబ్దాదులన్నిటికీ ఆధారమైన వాడివి, వేదమయ శరీరంతో యజ్ఞాలను వ్యాప్తి చేసేవాడివి, సమస్త విద్యలు నీ దేహ స్వరూపం, సమస్త సాధకులకు నువ్వు ఆశ్రయం, ఆత్మతత్వ విధులైన వారికి లక్ష్యమైన వాడివి, కాలం అనే పేరిట ప్రాణుల ఆయువును హరించేవాడివి, జ్ఞానస్వరూపుడివి, ఆద్యంతాలు లేనివాడివి, అంతరంగమునందుండే చైతన్యానివి నువ్వే, త్రిమూర్తులకు మూలమైన పరమాత్ముడువు,
ప్రాణికోటికి ప్రాణము ఆత్మ సమస్తము నువ్వే, నువ్వు కాంతి ఏదీ లేదు. పరమాత్మవై తెలియబడక ఆది స్వరూపుడవై అంతం లేని నువ్వు ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి గుణాల కలయికతో పరమాత్మ స్థానంలో నిలిచి బాహ్య శరీరంతో అంతా విస్తరింప చేసేవాడివి. భగవంతుడివైన నీకు నమస్కరిస్తున్నాను అని ఇంకా ఈ విధంగా అన్నాడు. హిరణ్యకశిపుడి యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాడు. అద్వైత భావంతో సృష్టి స్థితి లయాల విషయం తెలిసి హిరణ్యకశిపుడు పలికాడు. మాయకు లోబడి వరాలు కోరడం హిరణ్యకశిపుడి జన్మ లక్షణాన్ని తెలియజేస్తోంది. కోరిన వారల కోర్కులు నేరుపుతో నిచ్చి మనుపని క్రియనన్యుల్ నేరరు కరుణాకర నే గోరిత నీవిచ్చదేని కోరికల భవా. కోరుకున్న వారి కోరికలు నైపుణ్యంతో ఇచ్చి సంరక్షించే నీ సాటి ఎవరూ లేరు కదా ఓ ప్రభు, ఓ భక్త వరద, ఓ కరుణ సముద్ర. నువ్వు ఇవ్వదలిస్తే నేను కోరికలు కోరుకుంటాను అన్నాడు. గాలింగుంభిని నగ్ని నంబూల నాకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమః ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఎంత అద్భుతంగా కోరాడు. ఓ లోకాధిపతి, నాకు మృత్యు అనేది ఉండకూడదు. ఎక్కట? గాలిలో కాని, నేల మీద కాని, అగ్నిలో కాని, ఆకాశంలో కాని, దిక్కుల్లో కాని, రాత్రి కాని, పగటి వేళ కాని, చీకటిలో కాని, తమోగుణ ప్రధానములైన గొప్పవైన జలచరాలు కానీ నన్ను చంపకూడదు. రాక్షసులు చంపకూడదు, క్రూర మృగాలు చంపకూడదు, పాములు చంపకూడదు, దేవతలు చంపకూడదు, మానవులు చంపకూడదు. ఈ మొదలైన వాళ్ళతో చేసిన యుద్ధాల్లో నేను చావకూడదు. సమస్త అస్త్ర శస్త్రాల సమూహంతో నేను చావకూడదు. అలాంటి మరణం లేని జీవనాన్ని నాకు ప్రసాదించవలసింది అని హిరణ్యకశిపుడు అడిగాడు. కఠినమైన తపస్సు చేశాడు, లక్ష్య సిద్ధి పొందాడు. కానీ మరణ భయం ఎందుకు? ఆ భయం ఉంది కాబట్టి ఇలాంటి వరాన్ని కోరాడు. మరణం ఏ విధంగా అయినా సంభవించకూడదని ప్రత్యక్ష పరోక్షాలన్నిట్లోనూ పేర్కొన్నాడు. దాని కోసం పరమాత్మ మళ్ళా అవతారం తీసుకోవాల్సి వచ్చింది అని ఇంకా హిరణ్యకశిపుడు అంటున్నాడు. యుద్ధాల్లో నాకు ఎదురులేని పరాక్రమాన్ని, లోకపాలకులను జయించి దండెత్తే సామర్థ్యాన్ని, ముల్లోకాలలో విజయాన్ని కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. అతని తపస్సుకు సంతోషించి పొందరాని వరాలన్నీ బ్రహ్మదేవుడిచ్చి కరుణతో ఈ విధంగా అన్నాడు. అన్నా కశ్యప పుత్ర దుర్లభములి అర్థంబులెవ్వారికిన్ మున్నెవ్వారలు గోరరీ వరములన్ మోదించి తిన్నియడన్ నన్ను గోరిన వెళ్ళనిచ్చితి బ్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైక శీలుండవై. నాయన కశ్యపపుత్ర, నువ్వు కోరిన కోరికలు ఇంతకుముందు ఎవరు కోరలేదు, ఎవరికి పొందడానికి అర్హత కూడా లేదు. ఇవి ఇంతకుముందు పూర్వం ఎవరు కోరలేదు. నీ మీద అనుగ్రహంతో నువ్వు కోరిన కోరికలన్నీ నేను అనుగ్రహిస్తున్నాను. నేర్పు కలిగి బతుకు, జ్ఞాన సంపత్తో శుభదృష్టి గలివాడవై జీవించు అని రాక్షసరాజు తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడికి వరాలు ఇవ్వక తప్పలేదు. కోరికలు విన్నప్పుడే అందులో ఔచిత్యం తెలిసింది. అందుకే బ్రహ్మ హిరణ్యకశిపుడిని హెచ్చరించాడు. ప్రవీణత్వం, బుద్ధి సంపన్నత కలిగి భద్రైక శీలుడివై ప్రవర్తించాలి అని నియమం పెట్టాడు. తను అనుగ్రహించిన వరాల కొరకే బ్రహ్మదేవుడు చెప్పిన హిరణ్యకశిపుడికి మాత్రం పరిమితి లేకపోయింది అని ఈ విధంగా తిరుగులేని వరాలిచ్చి హిరణ్యకశిపుడి చేత పూజించబడి బ్రహ్మదేవుడు దేవతా సమూహంతో పూజలు అందుకొని నిజ సదనానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా దేవతల శత్రువైన హిరణ్యకశిపుడు అనేకమైన వరాలు సంపాదించాడు. సోదరు జంపిన పగకై యాదరమించుకయు లేక యసురేంద్రుండు కంజోదరుపై వైరము దుర్మాదర తుండగుచు చేసే మనుజాధీశ. ఓ రాజా, తన సోదరుడు హిరణ్యాక్షుడిని సంహరించాడు అనే పగతో ఏమాత్రం మనం లేక, రాక్షసరాజు మర్యాద లేక దుర్బుద్ధి గలవాడై విష్ణు పట్ల శత్రుత్వం వహించాడు. ఒక రోజు ఏమైందంటే,
ఒకనాడు గంధర్వ యూధంబు పరిమార్చు దివిజులానొకనాడు దెరల దోలు భుజగులానొకనాడు భోగంబులకు బాపు గ్రహములానొకనాడు గట్టి వైచు నొకనాడు యక్షుల నుగ్రత దండించు ఒకనాడు విహగుల నుడిసి పట్టు నొకనాడు సిద్ధుల నోడించి బంధించు మనుజులానొకనాడు మదమడంచు గడిమెనొకనాడు కిన్నర ఖచర సాధ్య చారణ ప్రేత భూత పిశాచ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించు దితి తనూజుండు దుస్సహ తేజుడగుచు. హిరణ్యకశిపుడికి చాలా వరాలు వచ్చేసాయి. ఇంకా యుద్ధంలో అతన్ని గెలిచేవాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ దితిపుత్రుడైన హిరణ్యకశిపుడు సహింపరాని పరాక్రమంతో విజృంభించి ఒకరోజేమో గంధర్వ సమూహాన్నంతా సంహరిస్తాడు. ఒక్కోసారి దేవతలందరినీ తరిమి కొడతాడు. ఇంకోసారి నాగలోకానికి వెళ్ళి అక్కడ నాగలోక వాసులందరికీ కష్టాన్ని కలిగిస్తాడు. ఒకరోజు నవగ్రహాలను కట్టి పడేస్తాడు. ఒక్కో రోజు యక్ష జాతిని పీడిస్తాడు. ఇంకో రోజు పక్షి జాతిని పట్టుకుంటాడు. మరొక నాడు సిద్ధ పురుషులను ఓడించి బంధిస్తాడు. ఒకరోజు మనుషులను అణిచివేస్తాడు. ఇలాగా అతిశయంతో కిన్నెర గగనచర సాధ్య చారణ ప్రేత భూత పిశాచ వన్యమృగ విద్యాధరాదులను సైతం సంహరిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఈ వరాలను అనుగ్రహించిన బ్రహ్మదేవుడు హెచ్చరించాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, భద్రశీలుడివే ఉండు అని. కానీ హిరణ్యకశిపుడు వాటిని లెక్క చేయలేదు. ఆ వరగర్వం ఉంది కదా, మృత్యువుని జయించాలనే కోరికతో నన్నెవరు చంపలేరు అనే అహంకారంతో ప్రవర్తించే హిరణ్యకశిపుడు చేష్టలు భగవత్ అవతరణకు కారణం, నృసింహ అవతరణ కారణమైనవి. అట్టళ్లతోడగోటల గట్టలు గూల ద్రోచి క్రవ్యాధులతో జుట్టు విడిసి దిక్పాలుర పట్టణములు కొని అనతడు బలమున నదిపా. ఈ హిరణ్యకశిపుడు రాక్షసులను వెంట పెట్టుకుని వెళ్ళి చాలా బలోద్ధతుడై క్రోధంతో దిక్పాలుల పట్టణాలన్నిటి మీదకి దండెత్తాడు. కోటలను బురుజులను ధ్వంసం చేసి వశపరుచుకున్నాడు. కృషలై సంప్రాపిత దుర్దశలై సర్వంకశోగ్ర దైత్యేయ జ్ఞావసలై నిశలును దివములు దిశలెల్లను గట్టుబడి దీనతననగా. ఓ పాపరహితుడా, ఈ రాక్షసుడి యొక్క ధాటికి దిక్కులన్నీ కృషించిపోయాయి, హీన స్థితిని పొందాయి. చివరికి రాత్రింబగళ్ళు కూడా కట్టుబడిపోయినాయి, దీనత్వంతో ఉండిపోయాయి. లోకమంతా అతి దీనంగా అతని ఆత్మ ఆజ్ఞకు కట్టుబడిపోయి ఉంది. ఇంకా రాక్షసరాజు పగడపు సోపానాలు, వివిధ మణులు తాపిన స్థలాలు, వైఢూర్య రత్నాలతో కూడిన స్తంభాల సమూహాలు, వెన్నెలలు ఈనుతున్న స్ఫటికాల గోడలు, పద్మరాగ మణుల పీఠాలు, బంగారు ద్వారాలు, గవాక్షాలు, ముత్యాల హారాలు వేలాడే ధవళకాంతుల పర్యంకాలు, చిత్రములైన ఆకాశయాన సాధనాలు, సతతం ఫలపుష్ప భరితాలే ఉండే వృక్షాలు గల ఉద్యానవనాలు, పరిమళాలు వెదజల్లే సువర్ణ కమలాలు కలిగిన సరోవరాలు, మనోహరమైన మణిమయ సౌధాలు, సుగంధభరితమై మెల్లగా ప్రసరించే గాలులు, మధురంగా ధ్వనించే చిలకలు, కోకిల సమూహాల రవములు కలిగి దేవశిల్పి విశ్వకర్మ నిర్మించింది త్రిలోక రాజ్యలక్ష్మి సంపదతో అలరారేది అయిన ఆ దేవేంద్రుడి సౌధాన్ని కూడా ఆక్రమించేశాడు. దితిపుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడై ఉండ హరాచ్యుతాంబుజ భవుల్ దప్పంగ భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులా నతులై కానుకలిచ్చి కొల్తురతనిన్ నానా ప్రకారంబులన్. ఈ హిరణ్యకశిపుడు త్రిలోక ప్రభు అయిన దేవేంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించి గర్వంతో ఉంటే శివకేశవ బ్రహ్మలను తప్ప ఇతర వాళ్ళకి ఎవరికి నమస్కారం చెయ్యని దేవతాగణాల వాళ్ళందరూ భయంతో చాలా వినయంగా హిరణ్యకశిపుడికి కానుకలు సమర్పించి నమస్కరించి సేవిస్తూ అనేక విధాలుగా సేవిస్తూ ఉన్నారు.
ఏ దిక్పాలుర చూచి నేడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడితనునో, ఏ ప్రాణులను చంపునో, ఈ దైత్యేశ్వరుడంచు నొండురులు దారింద్రాదులాస్థాన భూవేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. ఇంద్రియుడు మొదలైన దేవతలందరూ కూడా ఆ హిరణ్యకశిపుడు కొలువు తీరిన సభ ప్రాంగణం వేదికని తొంగి చూస్తూ ఉంటారట, భయం వల్ల కలిగిన గగురుపాటుతో. ఎందుకంటే ఎవరి మీద దాడి చేస్తాడో తెలియదు. ఏ దిక్పాలులను చూసి కోపిస్తాడో, ఏ దేవుణ్ణి బంధిస్తాడో, ఏ దుక్కు మీద దండయాత్ర చేస్తాడో, ఏ ప్రాణులను హింసిస్తాడో ఈ రాక్షసరాజు అని ఒకళ్ళనొకళ్ళు నిక్కించి చూసుకోవడం మొదలైంది. కోలాహలము మాని కొలువుడి సురలార, తలగి దీవింపుడి తపసులారా, ఫణులెత్తకుడు నెక్కి పన్నగేంద్రములార, ప్రణతులై చనుడి దిక్పాలురారా, గానంబు సేయుడి గంధర్వ వరులార, సందడి బడకుడి సాధ్యులారా, యాడుడి నృత్యంబు లప్సరో జనులార, చేరిక మృక్కుడి సిద్ధులారా, శుద్ధ కర్పూర వాసిత సురభి మధుర భవ్య నూతన మైరేయ పాన జనిత సుఖ విలీనత నమరారి సొక్కినాడు, శాంతి లేదండ్రు నిత్యలు జారులదిపా. ఆ దేవ వైరి అయిన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు పచ్చ కర్పూర పరిమళం చేత రుచికరమైన కొత్త మధువును తాగి నెమ్మది లేక మైమరుచున్నాడు. దేవతలారా సందడి చేయకుండా సేవించండి, ఓ ఋషులారా దూరంగా నిలబడి దీవించండి, సర్పరాజాలారా మీరు పడగెత్తకండి, దిక్పాలకులారా మీరు నమస్కరించిపోండి, గంధర్వ శ్రేష్ఠులారా మీరు పాడండి, సాధ్యులారా మీరు అల్లరి చేయకండి, అప్సరసలారా మీరు నాట్యం చేయండి, సిద్ధులారా సమీపానికి వచ్చి నమస్కరించండి అని ఆ హిరణ్యకశిపుడి కొలువులో ఉన్న వాళ్ళ సేవకులందరూ కూడా హెచ్చరికలు దేవతలకు జారీ చేస్తున్నారు. లీలోద్యానలత నివాసములలో లీలావతి యుక్తుడై, హాలాపాన వివర్ధమాన మదలోలావృత్త తామ్రాక్షుడై, కేళిందేలగ నేను దుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు గరంగ చేయుదుము దేవద్వేషి నుర్వేశ్వర. నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నారు, ధర్మరాజా క్రీడా ఉద్యానవనంలో పూల పొదరిళ్ల నివాసంలో భార్య సమేతుడై మధురపానం చేసి మధోత్తత్తుడై ఎర్రబడిన కళ్ళతో తిరుగుడు పడగా విహరిస్తున్నాడు ఆ హిరణ్యకశిపుడు. దేవద్వేషి అయిన హిరణ్యకశిపుడిని ఆ సమయంలో నేను తుంబురుడు ఎప్పుడు సంగీత ధోరణులతో ఆ రాక్షసరాజుని సంతోషపరుస్తూ ఉంటాం. యాగములు బుధులు ధరణి భాగములం చేయుచుండ భరతించి హవిర్భాగములు దాన కైకొను జాగింపడు దైత్యుడమర సంఘంబునకొన్. భూమి మీద పండితులు ఎవరైనా యజ్ఞాలు చేస్తే ఈ రాక్షసరాజు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఆ యజ్ఞంలో దేవతలకు సమర్పణ చేసిన హవిస్సులను దేవతలకు చెందనయక తానే గ్రహిస్తాడు. సకల మహాద్వీప సహిత విశ్వంభరా స్థలిని దున్నక పండు సస్యచయము, కామధేన్వాదుల కరణి నర్దులు గోరు కోర్కులు గగనంబు గురియుచుండు, వననిధులేడును వాహిని సందోహములును వీచుల రత్నములు వహించు, నుర్వీరు హంబులు నొక్క కాలంబున నఖిలర్తు గుణముల నతిశయిల్లు, నంబు సంపూరిత ద్రోణులగుచు నొప్పు పర్వతంబులు సర్వ దిక్పాల వివిధ గుణములెల్లను దానె కైకొనుచు దైత్య విభుడు త్రైలోక్య రాజ్య సమృద్ధి నుండ. దిక్పాలకి హిరణ్యకశిపుడు దిక్పాలకులందరి అధికారాన్ని తీసేసుకున్నాడు. అలా గ్రహించి
ముల్లోకాధిపత్యం వహిస్తే గొప్ప ద్వీప సమూహాలతో కూడిన భూమండలంలో దున్నకుండానే పంటలు పండుతున్నాయి. కామధేనువు కల్పవృక్షాలాగా కోరిన విధంగా ఆకాశం వర్షించేది. సప్త సముద్రాలు, నదుల సమూహాలు తమ తరంగాలతో రత్నాలను ఇచ్చాయి. వృక్షాలన్నీ అన్ని ఋతువుల లక్షణాలను ఒకే కాలంలో కలిగి ఫల పుష్ప భరితాలైనవి. పర్వత ప్రాంతాల్లోనే పల్లపు ప్రదేశాలన్నీ నీటి మడుగులై ఉప్పారే. హిరణ్యకశిపుడు ఈ దిక్పాలకుల అధికారాలన్నీ తనే తీసుకుని తన ఇష్టం వచ్చినట్టు అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. ఈ విధంగా దిక్కులను జయించాడు. లోకాలకు తనొక్కడే ప్రభువు. తన ఇష్ట ప్రకారం ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నాడు. తృప్తి లేనివాడే శాస్త్ర విధిని అతిక్రమించాడు. బ్రహ్మ వరం వల్ల కలిగిన గర్వం అతిశయించగా హిరణ్యకశిపుడు త్రిలోకాధిపతి అయి చాలా కాలం అధికారాన్ని ప్రదర్శించాడు. అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి ఆ పరమాత్మకి విన్నవించుకున్నారు. ఎన్నడు మాకు దిక్కు గలదెన్నడు దైత్యుని బాధమాను, మేమెన్నడు వృద్ధి పొందగల మెవ్వరు రక్షకులంచు దేవత, కిన్నర సిద్ధ సాధ్య ముని ఖేచర నాయకు లాశ్రయించిరా పన్నగ తల్పు భూరి భవబంధ విమోచను పద్మలోచను. ఆ సమయంలో దేవతలు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు, మహర్షులు ఇలాంటి ఆకాశ గమనం వల్ల ముక్కులంతా కూడా ఆ పరమాత్మని, పన్నగ సేనుడు, సంసార బంధాన్ని తొలగించేవాడైన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించారు. మాకు దిక్కేది, ఈ రాక్షసుని బాధ మాకు ఎప్పుడు తొలుగుతుంది, మాకు మేలు ఎప్పుడు జరుగుతుంది, మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అని దుఃఖించడం మొదలెట్టారు. ఈ విధంగా రాక్షసరాజు కఠిన శిక్షలకు భయపడి వేరే దిక్కులేక ఏకాంతంగా మొత్తం అందరూ కూడా దేవతలు, కిన్నెర్లు, కింపురుషులు, ఋషులు అందరూ కూడా సమావేశం అయ్యారు. ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు, మాధవుండెక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు, క్రమ్మరం దిక్కుల నెల్లనెక్కుడు తుదిందుర దిక్కగునట్టి దిక్కుకై మృక్కెదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఎక్కడున్నాడు లోకాధీశుడు? ఆత్మస్వరూపుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళిపోయాడు? శాంత చిత్తులైన మునీశ్వర్లు, విరాగులు ఏ పరమ పదానికి చేరితే తిరిగి పుట్టుక లేని వాళ్ళు అవుతారు. దిక్కులన్నిటికీ దిక్కైన ఆ తేజోమూర్తికి, విశ్వాన్నంతటినీ తనలో విలీనం చేసుకునే ఆ విష్ణుమూర్తికి మేము రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం, మమ్మల్ని రక్షించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అని వీళ్ళందరూ దేవతలు, మునులు, ఋషులు అందరూ ఆహారం నిద్ర మానుకొని మనస్సును పరాధీనం కానివ్వక స్థిరమైన బుద్ధితో భగవంతుడు, మహాపురుషుడు, నిర్మలమైన జ్ఞాన స్వరూపుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కరించారు. ఆ సమయంలో మేఘ గర్జన లాంటి గంభీర స్వరం వినిపించింది. దిక్కుల్లో ధ్వనించింది. అదృశ్యంగా ఉన్న శ్రీహరి సుజనులకు అభయం ప్రసాదించి ఈ విధంగా పలికాడు. భయమంజంతకుడయ్య నిర్జరవరుల్ భద్రంబు మీకయ్యడున్, జయమున్ లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు నెరుంగుదుందితి సుత వ్యాపార భాషా విపర్యయముల్, కాలము కూడా తంపెద జనుండందాక మీ త్రోవలన్. ఓ దేవతలారా, భయపడకండి, మీకు మేలు జరుగుతుంది. ప్రాణికోటికి నా దర్శనం వల్ల జయము, లాభము ప్రాప్తిస్తుంది. దితిపుత్రుడైన ఆ హిరణ్యకశిపుడి దుష్కృత్యాలన్నీ నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నేను అతన్ని సంహరిస్తాను. అంతవరకు మీరు వేచి ఉండండి, మీ మీ స్థానాల్లో ఉండండి అనే ఆ పరమాత్మ యొక్క అదృశ్య వాణి వినిపించింది. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు తగిలిన ఎందు వాడెన్నడలుగు నాడి హింసనందు. ఈ హిరణ్యకశిపుడిని ఎప్పుడు వధిస్తాను అంటే, సత్ప్రవర్తన గల సజ్జనులు, దేవతలు, వేదాలు, బ్రాహ్మణ సమూహం
గోవులు. ధర్మ మార్గంతో పాటు నా పట్ల ద్వేషం వహించిన వాడు ఖచ్చితంగా పతనం చెందడం మాత్రం ఖాయం. దైవానికి మాత్రమే విరోధి కాకుండా సాధువులు, దేవతలు, వేదాలు, బ్రాహ్మణులు, గోవులు, ధర్మం వీటన్నిటి పట్ల కూడా బాధ్యతారహితంగా ఉండేవాడు నశిస్తాడనడంలో ఎలాంటి అనుమానం లేదు. కన్న కొడుకు శమదమ సంపన్నుండు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున నా పన్నత నొందించు నాడే పట్టి వధింతున్. మీరందరూ నిశ్చింతగా ఉండండి. ఈ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కొడుకు పుడతాడు. శాంత స్వభావుడు, నియమ నిష్టలకు ఓర్చుకునేవాడు, ఎలాంటి విరోధం లేనివాడు అయినా ఆ కన్న కొడుకు ప్రహ్లాదుడికి ఎప్పుడు ఆపద కలిగిస్తాడో అప్పుడే ఆ హిరణ్యకశిపుడిని పట్టి సంహరిస్తాను అని వేదోదత్త వర ప్రసాద గరిమన్ వీడింత వాడై మిమున్ బాధం పెట్టుతునున్నవాడని మదిన్ భావించి నే సాధింపందరిగాదు కావున గడున్ సైరించి తిన్ మీదటన్ సాధింతున్ సురలార నేడు చనుడా శంకింప మీకేటికిన్. ఓ దేవతలారా, బ్రహ్మదేవుడిచ్చిన వర ప్రభావంతో ఈ హిరణ్యకశిపుడు కన్ను మెన్ను కానకుండా మిమ్మల్ని బాధిస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు అతన్ని అడ్డుకోవడానికి సమయం కాదు, కాబట్టి ఓర్పు వహించాను. సమయానుసారం తగిన రీతిలో అణిచేస్తాను. మీకు సందేహం వద్దు, ఇంకా జాగ్రత్తగా ఉండండి, వెళ్ళండి అని ఆ మహావిష్ణువు దేవతలకు ఒక భరోసా ఇచ్చారు. అని ఈ విధంగా రాక్షస సంహారకుడైన శ్రీ మహావిష్ణువు చెప్పగా దేవతల సమూహం ఆ దేవదేవుడికి నమస్కరించింది. ఈ రాక్షసుడు సంహరించబడతాడు, ఇది సత్యము అని భావించి తమ తమ నివాస స్థానాలకు తరలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హిరణ్యకశిపుడికి అద్భుత చరిత్ర కలిగిన 4 కొడుకులు పుట్టారు అని నారద మహర్షి ధర్మరాజుకి ప్రహ్లాద చరిత్రను మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.